రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. రాజ్ భవన్లో జరుగుతున్నటువంటి వరలక్ష్మి వ్రతానికి మీ అందరు కూడా ఆహ్వానితులే. రండి మరి. ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మరి శ్రావణ మాసం అంటేనే సౌభాగ్య మాసం. ఆడవాళ్ళందరూ ముత్తైదువులందరూ చక్కగా అమ్మవారిని పూజించి లక్ష్మీ రావే మా ఇంటికి అంటూ ఆహ్వానిస్తారు, చక్కగా కొలుస్తారు. మరి ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ రావే మా ఇంటికి అంటూ మరి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి హర్ ఎక్సలెన్స్ తమిళిసై సౌందరరాజన్ గారు వారిని ఇంటికి ఆహ్వానించారు. మరి వరలక్ష్మి వ్రతాన్ని మరి ఆవిడ చేతుల మీదుగా జరుపుకుందాము. మొదలుగా వ్రతం ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలనచి ప్రారంభిద్దాము. అమ్మ జ్యోతి ప్రజ్వలన. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సుమంగళీర్యం వధూరిమాకుం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నిర్రుతిం మమ అశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तुते దీపలక్ష్మ్యై నమః. దీపారాధనం కృత్వా ఓం దేవీం వాచమదనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తో ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు. మరి వరలక్ష్మి వ్రతాన్ని జ్యోతి ప్రజ్వలనచే మరి గవర్నర్ తమిళిసై గారు ప్రారంభించారు. ఇప్పుడు వ్రతాన్ని ఆరంభిద్దాము. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సుందరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషాం దీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య హస్తం ప్రక్షాళ్య ఆచమ్య హస్తం ప్రక్షాళ్య. కేశవాయ స్వాహ. కేశవాయ నమః. ఓం నారాయణాయ స్వాహ. నారాయణాయ నమః. ఓం మాధవాయ స్వాహ. మాధవాయ నమః. గోవిందాయ నమః. పునః హస్తం ప్రక్షాళ్య. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అథోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శతులు వాసన చూసి వెనక్కేసుకోండి. తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః తే భూమిభారకానేన బ్రహ్మకర్మ సమారభేత్ ప్రాణాయామం కృత్వా ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం. మమ అనుకోండి.
मम यजमानस्य समस्त उपाद्रुतक्षयद्वार श्री परमेश्वरमुद्दिश्य वरलक्ष्मी देवता प्रीत्यर्थो शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावर्योः नदीमध्यप्रदेशे अस्मिन् श्री वरलक्ष्मी देवता दिव्यचरणसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमानेन स्वस्ति श्री चान्द्रमान प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभकृत्नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतो श्रावणमासे शुभवासरयुक्तायां भृगुवासरे भार्गववासरे लक्ष्मीवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां अस्यां शुभतिथौ श्रीमान् श्रीमतः तमिल्सै सौन्दरराजन् नामधेयवत्याः आयुष्यावृद्ध्यर्थौ सह कुटुम्बानां लोककल्याणार्थं శ్రావణ మాసం 12 మాసాలు మనకి తెలుగులో చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ మాసాలు. శ్రావణ మాసం అత్యంత విశేషమైంది. శ్రవణ మాసం వినడం ఎక్కువ చేయాలి. అందున ఈ సంవత్సరం శుభకృత్నామ సంవత్సరంలో 5 శుక్రవారాలు వచ్చాయి. మామూలుగా 4 వస్తాయి, 4 వస్తాయి. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు రావడం మనకి చాలా విశేషం. మన దేశానికి చాలా విశేషం, మనందరికీ చాలా విశేషం. అందున శక్తి రూపేణ సంస్థిత మన దేశము. మనమంతా కూడా స్త్రీని ఎక్కువగా పూజిస్తాం. శక్తి స్వరూపాన్ని, భూమాత, భారతమాత, తల్లిని మనం గౌరవిస్తాం. ఆ తల్లిని పూజించేటువంటి క్రమంలో 12 నెలల్లో కూడా అమ్మవారి పూజలు ఎక్కువ ఉంటాయి. శ్రావణ మాసంలో ఇంకెక్కువగా ఉంటాయి. అష్టలక్ష్ములు ఉన్నారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా 8 మంది లక్ష్ములు ఒక్కటైపోతాయి. వన్ స్వరూపం, ఒకటే స్వరూపంగా అయిన రూపం వరలక్ష్మి. 8 మంది లక్ష్ములు కలిపితే వరలక్ష్మి, అన్ని వరాలను ఇచ్చేటువంటి లక్ష్మి. ఆ వరలక్ష్మీదేవిని ఈ పరమ పవిత్ర శ్రావణ మాసంలో తల్లులందరూ లక్ష్మీ స్వరూపాలుగా మీరందరూ కూర్చున్నారు. మీతో పాటు ఆవిడ కూర్చుంది. అందరం కలిసి ఆవిడ్ని పూజిద్దాం. ఆ అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకోండి. సంకల్పం చెప్పిస్తాను, అందరూ చెప్పండి. సంకల్పం చెప్పండి. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల సంపత్ ప్రాప్త్యర్థం సకల సౌభాగ్య పుత్రపౌత్ర అష్టైశ్వర్య దీర్ఘ సౌమంగళీత్వ సిద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం దినదిన అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వరలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రావణమాస శుభ సమయే వరలక్ష్మి వ్రత పూజాం అహం కరిష్యే. తేషాం ప్రథమతః కలశగణాధిపతి పూజనం చ కరిష్యే. ఓం తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతే నిక్షిపేత్. కలశస్సముఖే విష్ణుకంఠే రుద్రస్వమాశ్రితః. మూలే తత్ర స్థో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతః. కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదో యజుర్వేద సామవేదోऽఖ్యధర్మణः. अंगैः सहिताः सर्वे कलशां तु समाश्रिताः. अत्र तिष्ठतु गायत्री शान्तिः पुष्टिकरी तथा. आयां दैवपूजार्थं दुरितक्षयकारकाः. कलशोपरि गन्धपुष्पाक्षते निक्षिपेत्. कलशोपरि हस्तं निधाय आकलशे शुधा पवित्रे परिशिच्यते. उक्तैर्यज्ञेषु वर्धते. कलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष्य
దేవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆదోః గణాధిపతిం ధ్యానం. ప్రథమంగా గణపతిని మనం పూజ చేసుకుంటున్నాం. వరలక్ష్మి వ్రత విధానంలో గణపతిని ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సేదసాదనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాం సమర్పయామి. లెంపలు వేసుకోండి. అపరాధ నమస్కారాం సమర్పయామి. క్షమాపణ నమస్కారాం సమర్పయామి. అపరాధపూర్వ క్షమాపణ నమస్కారాం సమర్పయామి. మహాగణపతి ప్రసాదం మమ యజమానస్య శిరసా గృహ్ణామి. విఘ్నేశ్వర ప్రసాదేన సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తు దినదినాభివృద్ధిరస్తు. వరలక్ష్మీ దేవతా పూజాంచ కరిష్యే. అక్షతాన్ గృహీత్వా పుష్పాక్షతాన్ గృహీత్వా ధ్యానం. వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతోంది. ఆ మహాలక్ష్మీదేవిని కలశంలో ఆవిడ రూపాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహాన్ని అందరికీ, రాజ్యమంతా, రాష్ట్రం అందరికీ, దేశం అందరికీ కూడా లక్ష్మీప్రదం అవ్వాలని మనందరం ధ్యానం చేద్దాం. వరలక్ష్మీదేవిని ధ్యానం చేసుకోండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత నమస్తేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆసనార్ధానక్షదాం సమర్పయామి. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్రుతమోస్తస్య భాజతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో సక్షయాయ జన్మధ ఆపో జనయధా జనః. శుద్ధోదక స్నానం ఫలోదక స్నానం సమర్పయామి. యాః ఫలనిర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పినేః బృహస్పతి ప్రసూతాస్తానో ముంఛన్త్వగుమ్మసః. ఓం హిరణ్యవర్ణాం స్వర్ణీం సువర్ణతస్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమద్యామస్తినాద ప్రబోధినీం. శ్రియం దేవీ ఉపక్వయే శ్రీర్మా దేవీ శ్రుతాం ఆంసోస్మృతాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోపక్వయే శ్రియం. శ్రీర్మే భజతో అలక్ష్మీర్మే నశ్యతో మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహే. వరలక్ష్మీదేవ్యై నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రోపవీతార్థే ఆభరణార్థే అక్షతాం సమర్పయామి. అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనోదుగాః పూయమానాః అభిచంద్రావర్తవేన హరిణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరసహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం వలమస్తు తేజః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఉపవస్త్రార్థమక్షదాం సమర్పయామి. ఆభరణం. వరలక్ష్మీదేవి వ్రతంలో అత్యంత ప్రధానమైనటువంటిది అమ్మవారి యొక్క స్వర్ణ ప్రతిమ, గోల్డ్ ప్రతిమ. అమ్మవారి యొక్క స్వర్ణ ప్రతిమను ప్రతి సంవత్సరం కూడా మహిళలు పూజించి అమ్మవారి ప్రతిమని ఆరాధన చేసి ఆ అమ్మవారికి సమర్పణ చేస్తారు. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం స్వర్ణం పవిత్రం అమలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాత్ అతః శాంతిం ప్రయచ్ఛమే. స్వర్ణాభరణాన్ని సమర్పయామి. ఆభరణార్థం అక్షదాం సమర్పయామి. ఓం నానావిధ పరిమళపత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. పుష్పై ఓం వరలక్ష్మ్యై నమః అంటూ స్మరణ చెయ్యండి. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః.
पशुपतये देवाय नमः। ओम रुद्राय देवाय नमः। ओम उग्राय देवाय नमः। ओम भीमाय देवाय नमः। महतो देवाय नमः। ओम प्रकृत्यै नमः। ओम विकृत्यै नमः। ओम विद्यायै नमः। ओम सर्वभूतहितप्रदायै नमः। ओम श्रद्धायै नमः। ओम विभूत्यै नमः। ओम सुरभ्यै नमः। ओम परमात्मिकायै नमः। ओम वाच्ये नमः। पद्मालयाय नमः। पद्मायै नमः। श्री वरलक्ष्मी देव्यै नमो नमः। नानाविध परिमलपत्र पुष्पार्चन पूजां समर्पयामि। धूपमाघ्रापयामि। वनस्पत्युद्भवैर्दिव्यै नानागन्धसंयुतः आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां। दशाङ्गसहित धूपमाघ्रापयामि। साक्षात् जगद्योतये नमः। प्रत्यक्षदीपाराधनं दर्शयामि। धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नैवेद्यम् ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सत्यन्वर्तेन परिषिञ्चामि अमृतमस्तोऽमृतोऽवस्त्रमसि स्वाहा। ओम मध्ये मध्ये अमृतवाणी उत्तरापोषणमस्तप्रक्षान् पादप्रक्षालं केशुद्ध आचमनीयं समर्पयामि। ओम अथ कर्पूरदिव्यनीराजनदीपं दर्शयामि। हिरण्यपात्रं मधोः पूर्णं दधाति मधव्योसानेति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति। मानो हिगुंसैज्जातवेदो गामश्वं पुरुषं जगत् अभिप्रदग्न आगहि श्रियामः परिपातय। ओम मानो हिगुंसैज्जातवेदो गामश्वं पुरुषं जगत् अभिप्रदग्न आगहि श्रियामः परिपातय। नित्यश्रीरस्तु नित्यसन्मङ्गलानि भवन्तु सततं श्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु। आनन्दकर्पूरदिव्यनीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। रक्षां धारयामि। वरलक्ष्मी माता की जय। जय जय वरलक्ष्मी माता की जय। అమ్మవారికి నీరాజనం సమర్పిస్తూ ఒక చక్కటి అమ్మవారి పాట పాడుకుందాం. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితినమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువు గాని ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువు గాని కొలువై ఉందువు గాని కలిమోల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. ఓం వరలక్ష్మీ మాతా కీ జై. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కారాం సమర్పయామి. వరలక్ష్మీ మాతా కీ జై. సూత్రబంధనం కరిష్యే. అమ్మవారి వరలక్ష్మీ వ్రతంలో 9 పోగులతో వేసి అమ్మవారికి సమర్పించిన తర్వాత ఈ తోరాన్ని ధరించడం మనకి ఆచారంగా వస్తుంది. అమ్మవారి రక్షక సకల సౌభాగ్యములు మరియు సకల సంపదలు ఐశ్వర్యము సౌభాగ్యాన్ని అందించేటువంటి తోరబంధన జరుగుతోంది. అందరం కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం. ఓం అర్చత ప్రాజ ప్రియ మేధా సువర్చతార్చంత పుత్రకాతువర్ణ దృష్టివర్చతార్చత ప్రార్చత
సుమంగళీర్యం వధూరిమాం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యే దత్వా యాధాస్తాం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే తోరబంధన ముహూర్త సుముహూర్తో అస్తు వరలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు వ్రత సంపూర్ణ ఫల సిద్ధిరస్తు తథాస్తు. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మా వాయనం. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. కాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ వరలక్ష్మీదేవి పాదోదకం పావనం శుభం ఫలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్ధనం తస్మాదోమత శాంతిం ప్రయచ్చ మే. ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రావణ మాసం అంటేనే మహిళలందరికీ ఇష్టమైన మాసం, ఆ లక్ష్మీదేవిని ఆరాధించే మాసం. లక్ష్మీ రావే మా ఇంటికి అంటూ ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మీ మాతని పూజిస్తాము, కొలుస్తాము. మరి రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి అంటూ మరి హంబుల్ పర్సన్, పీపుల్స్ లీడర్, హర్ ఎక్సలెన్సీ తెలంగాణ స్టేట్ గవర్నర్ అయినటువంటి తమిళిసై సౌందరరాజన్ గారు వారింటికి ఎంతో ఆప్యాయతో పిలిచారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. 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 ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు, శ్రావణ మాస శుభాకాంక్షలు. లక్ష్మీ పూజా శుభాకాంక్షలు, శ్రవణ మాసం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వీఆర్ వెరీ గ్లాడ్. చక్కగా పూజ చేసుకున్నారు, మా అందరినీ ఇంటికి ఆహ్వానించారు. సో మ్యామ్, వరలక్ష్మి వ్రతం మామూలుగా యూ ఆర్ ఫ్రమ్ బేసికల్లీ తమిళనాడు, రైట్? సో వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారా? Yeah, I have done it and I performed it, but not very traditionally like this. On the day of Varalakshmi Vridam, I pray the Varalakshmi, all Lakshmi portraits, and we have it and we offer some puja. Very simply. Today in my life I have performed a grand puja of Varalakshmi, so I am thanking your television channel, so that it's a great experience for me. And traditionally I love to do pujas, but because of my time constraint, I do pujas but in a very simple way. ఓకే. సో బేసికల్లీ అంటే తమిళనాడులో ఎక్కువ టెంపుల్స్ ఉంటూ ఉంటాయి. బేసిక్గా అమ్మవారి టెంపుల్స్ ఎక్కువ ఉంటుంటాయి, మధురై, కంచి, లైక్ దాట్. సో మీరు ఎక్కువగా ఐ థింక్ మీరు లార్డ్ వెంకటేశ్వర ఎక్కువ పూజిస్తూ ఉంటారు. అన్ని దేవుడు నేను పూజిస్తారు. ఓకే. అమ్మవారు, వెంకటేశ్వర, శివ, హనుమాన్, ఆంజనేయ, అన్నీ దేవుడు నేను నాకు చాలా ఇష్టం. మీ ఇష్ట దైవం ఎవరు? నేను పర్టికులర్ ఐ కెనాట్ టెల్. ఎవ్రీ డే, ఫర్ ఎగ్జాంపుల్ మండే ఐ గో ఫర్ శివ టెంపుల్, అండ్ ట్యూస్డే ఐ గో ఫర్ మురుగా టెంపుల్, సుబ్రహ్మణ్య టెంపుల్, వెనస్డే పెరుమాళ్, and Thursday go to Anjaneya temple, and Guru temple in Chennai, separate Guru temple is there. And Friday Ammavaru, Saturday Anjaneya. Only Sunday is free for me. But here, after coming here, I am praying only our Ammavaru, and I have all deities in the campus itself, because I don't want to go out much each and every day because of traffic. People will be suffering because of traffic, so very infrequently I go. But when I was in Chennai,
my habit is every day morning on temple, all these I told no. Monday I start with Shiva and Vinayagar also. Tuesday I pray Vinayagar also. So all days I go to one temple and then only I start my work. And near my house another Ammavaru temple is there. Oh. So every day and I get down from my car, I pray that Ammavaru and start my work. After completing my work, I come down, get up from my car, thank Ammavaru for all the activities and then I go to my Back to house. work. Okay. So this is my routine practice, but now I am still following it. Here Ammavaru, I pray and start my work, and after coming I thank her and come here. Nice. And we have Subramania, Anjaneya, Rama, and Sri Rama, and Narraja, and Brahma, Vishnu. So All the deities are here. Okay. So, like, how you believe God? Like, spirituality గురించి ఏం చెప్తారు? Yeah, for me I believe in God, superpower, and I always say that not even a single step we cannot put forward without the help of God, and single minute won't move without the help of God. So in Tamil I say, ஒரு நொடி கூட கடவுள் அருள் இல்லாமல் நகராது, ஒரு அடி கூட கடவுள் அருளால் இல்லாமல் எடுத்து வைக்க முடியாது. So I totally surrender myself to the God. Every day, today is your day, please guide me. That's how see. Puja and all, I don't recite all these slokas and all. Mantras. Okay. But in a very simple way, I tell God, thank you very much for this day. This day should be very fruitful and productive. Please guide me and give me strength. And evening, while going bed, I don't fail to thank him, thank her. So I thank. So today is very productive day. You guided me. So next day should be more productive. Like that I pray and then I go for sleep. So this is my routine. Ma'am, you are an affectionate mother. Yeah. So perfect political leader and people's person. Yeah. Telangana people love you more. Yeah. I also love them. The tradition, I always, even though when I was having my higher studies abroad, I always followed our traditional dress pattern, and I always love to dress in our traditional pattern because this is something so beautiful. In the Western dress and all, I always love to wear good colored saris and accessories, bangles, flowers. So this is unique to our country. So and another thing, this when we conduct pujas and celebrations, we decorate ourselves. We decorate the God, and your God is in you, no? So we decorate ourselves also. So that gives a very pleasurable mood to us, and it's mood busters. They are all. So that everyone should. I always say these celebrations make us more happy, joyful, and more productive. That is. You are a committed lover of Telangana culture. So Telangana antene bonalu, Varalakshmi Vrata, Shravana Masam, and again Kartika Masam. So throughout the year we'll celebrate anni devulani పూజిస్తూ ఉంటాము. So మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత how you enjoying like visiting all the temples? I love to visit temples, and I love to visit the Ammavaru temples, and here Rajbhavan we celebrated Badukama, we celebrated Bonalu, and we celebrated Varalakshmi, we celebrated Vinayagar Chaturthi. So all the traditional programs we conducted here, and during Varalakshmi day, that we conducted a puja and we offered all these Mangal gifts to all our workers, all our female staff and workers. Okay. So this sharing is, this is the beauty of our Hinduism. So sharing all these psychologically, they think that somebody is there to help us, to protect us, and that gives us a moral strength. So in this era of challenging world, that moral strength is needed. So each and every traditional program, celebration gives us that moral support. So when
we'll celebrate, and when our mood is little deteriorating, takwa. So this is our celebration is making us ekku celebration. So that is really, we see our friends, we invite our relatives. So this is it's an indirect get together, traditional get together. So that really helps us to move forward in our life with a good mood and happiness. And even we don't share our happiness, we share our problems also, challenges also. So this tradition makes us more mature, motivate us, and make us happy and joyful. What is more needed in this life? ట్రూ. సో ఫైనలీ మ్యామ్, ఒక భారతీయ స్త్రీ గురించి ఏం చెప్తారు? No, I always say that because I had my higher training abroad also. So I have not seen womanhood comparable to Indian womanhood. Motherhood, whether sister or mother, even political leaders, so lovable and so traditional, so cultured, and within the norm, following the norms of our country. They are talented also. So I always say, modernize yourself, don't westernize yourself. So we can be modern in our thought, we can follow our culture. It is not that we are following our culture so you are cowardish. No, we are very courageous. Our Dhairya Lakshmi, what she says, be courageous, be challenge. And we saw our Ma Kali, she sits like that. She doesn't bow her head. So already our goddess guide our Indian womanhood. So we are following it. So we are the superior force, superior womanhood, the whole country. That shall I can say. దాట్స్ అ గ్రేట్ వర్డ్స్ మ్యామ్. సో ఫైనల్లీ ఒక్క పాట ఏమైనా పాడతారా అమ్మవారు? నాకు పేరుదా తమిళిసై మీన్స్ మ్యూజిక్, బట్ Isai means music, Isai means fame. I heard. Yeah. But I cannot. I'll sing one line and Yeah. you just repeat. Yeah. Okay, thank you. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, అమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా చక్కగా మీరు మా అందరినీ మీ ఇంటికి ఆహ్వానించారు, అమ్మవారి పూజ చేసుకున్నాము. అండ్ గాడెస్ లక్ష్మి బ్లెస్సింగ్స్ మీ ఫ్యామిలీపై ఎప్పుడూ ఉండాలని, హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. I wish all the Telangana, our sisters, happy Varalakshmi Puja, and I wish all of them should be happy, joyful, enjoy every minute. Let us all celebrate our culture together. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి మా ఆడపడుచులందరం కూడా తెలంగాణ సిస్టర్ అయినటువంటి, తెలంగాణ ఆడపడుచు అయినటువంటి మీకు కూడా తాంబూలం. ఇస్తినమ్మ వాయనం. Puchikundim Vayanam.